లక్ష్మణ్ గారు మీకేమనిపిస్తా ఉంది? మనకి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదేమో మోడీ గారు సంతకం చేసి కుర్చీలోంచి లెగుస్తుంటే ట్రంప్ గారు చైర్ వెనక్కి లాగారు, లేకపోతే ఎలాన్ మస్క్ పిల్లలతో మోడీ గారు ఆడుకున్నారు. ఇవి గొప్ప విషయాలుగా భావించాలా? నిజంగా కీలకమైన మన కీ ఇంట్రెస్ట్లు ఖచ్చితంగా ఉగ్రవాదిని వెనక్కి తీసుకురావటం మనకు విజయమే. కానీ ఇవాళ స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది సార్, 23,000 పాయింట్లు కిందకి వెళ్ళిపోయినాయి ఈ టారిఫ్స్ భయం వల్ల. ప్రత్యేకంగా మన మీద ఏదన్నా ఫేవర్ చూపింది మీకు ఏమైనా కనపడుతుంది లక్ష్మణ్ గారు? కటారి గారు, మీకు ప్యానలిస్టులందరికీ ప్రేక్షకులకు నమస్తే. ఓకే. ట్రంప్ గారు రెండవసారి అధ్యక్షుడయ్యారు అమెరికాకి. భారతదేశానికి మోడీ గారు గడిచిన 16 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా వీరిరువురి స్నేహబంధం ప్రపంచానికంతా తెలుసు. ఇవాళ అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు చేశారు, ఎలాంటి ఒప్పందాలకు ప్రాతిపదిక నెలకొల్పారు అనేటువంటిది లోతుగా ఆలోచించడం సహజం. ఒక 3-4 కోణాల నుంచి మనం చూస్తే భారతదేశాన్ని, స్టాక్ మార్కెట్ ని, ఆర్థిక వ్యవస్థని కుదిపేసినటువంటి అదానీ గారి $250 మిలియన్ లంచం అంశం ఆంధ్రప్రదేశ్ ను కూడా తెలంగాణను కూడా కుదిపేసింది. అలాంటి ఇష్యూ పైన మీడియా అక్కడ అడిగారు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అది వ్యక్తిగతమైనటువంటి సమస్య, 2 దేశాల మధ్య అది చర్చల సందర్భంలో ప్రస్తావించదగినది కాదు అని చెప్పారు మోడీ గారు. ట్రంప్ గారు దాని మీద రెస్పాండ్ కాలేదు. కానీ అంతకు ముందే, పర్యటన మొదలు కాక ముందే ఆయన ఆపేశారు. దాని వల్ల ప్రయోజనం ఎవరికి వనగూడుతుంది అనేది మనందరికీ తెలుసు. అదానీ గారికి మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో అంత పెద్ద ఆర్థిక కుంభకోణం పైన అంతర్జాతీయ మీడియా ట్రంప్ వారి, మోడీ గారి సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే అవాయిడ్ చేయడం అనేటువంటిది దేనికి సంకేతం అనేటువంటిది ఆలోచించాలి. రెండవది, ఇవాళ టారిఫ్స్ పెంపుదలకు సంబంధించి యూరోప్ ఖండం, యూరోప్ దేశాలన్నీ కూడా కలత చెందుతున్నాయి. నాటో దేశాలు కూడా స్టీలు, అల్యూమినియం వీటిపైన టారిఫ్స్ పెంచడం ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థే తీవ్రమైనటువంటి కుదుపుకు గురైతుందని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ గారి ప్రకటనలు నాటో సంబంధించి కానీ మీరు 2%, 3% కాదు 5% మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచాలి అని ఒత్తిడి చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళను చాలా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. ఆ ఆందోళన భారతదేశం చూస్తున్నదా లేదా అని, గమనిస్తున్నదా లేదా అని. ఇవాళ ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ వీళ్లతో కలిసి ఇండియాను మేము బంధాన్ని సైనిక పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ మేము పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్తాము అని చాలా స్పష్టంగా ట్రంప్ గారు చెప్పారు. అది ఎవరిని టార్గెట్ చేసి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారు. మనం దానివల్ల భారతదేశానికి వచ్చేటువంటి ఇబ్బందులేంటి, పర్యవసానాలు ఎలా ఉంటాయి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ F-35 యుద్ధ విమానాలు భారతదేశానికి అవసరం ఉందా లేదా అనేటువంటిది ఒకసారి పక్కన పెట్టి ఆలోచిస్తే అమెరికా ఈరోజు ఈ వీటి మీదనే యుద్ధ సామగ్రి ఉత్పత్తి చేసి మార్కెట్ చేసుకోవడం మీదనే ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థని
ప్రపంచానికి అందరికి తెలుసు. ఓకే. ఈ రోజు యూరోప్ కు అమ్మాలనుకుంటున్నాడు ఆయన, భారతదేశానికి అమ్మాలో, ప్రపంచం అంతా అమ్మాలి. ఓకే. తాను అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో అమెరికా ప్రయోజనాలనే పరిగణలో పెట్టుకుని ఆయన చేస్తున్నాడు. ఓకే. మనం అది ఆ యుద్ధ విమానాలు మనకు వచ్చేస్తాయని జబ్బలు తెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఓకే. ఈరోజు మనం గతంలో ఫ్రాన్స్ తో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వాటి అవినీతి, వాటి పద్ధతి, జరిగిన చర్చ మనం అందరం కూడా చూసాం. సో అందుకని వాణిజ్య పరంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా, దౌత్య నీతిని చూసినా, ఆర్థికకు సంబంధించినటువంటి ఈ కరప్షన్ ఛార్జెస్ చూసినా, ఏ కోణంలో చూసినా ఈ పర్యటన వల్ల భారత ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏమన్నాయో వివరాలు బయటకు వస్తే గానీ మనం ఇప్పటికిప్పుడే మాట్లాడుకోవడం కష్టమని